లిమిట్ టెస్ట్ ఫర్ ఐరన్. సో ఈ టెస్ట్ దేనికోసం చేస్తారు అంటే మనం తీసుకున్న ఏదైనా ఒక ప్రోడక్ట్లో ఐరన్ ఇంప్యూరిటీస్ ఎంతవరకు ఉన్నాయి, వాటి ఇంప్యూరిటీ అనేది ఎంతవరకు ఉంటే నార్మల్ అనే దాని గురించి టెస్ట్ చేయడానికి ఈ టెస్ట్ని అయితే యూజ్ చేస్తారనమాట. సో దీనికి కావాల్సిన ఆపరేటర్స్ వచ్చేసి నెస్లే సిలిండర్స్, గ్లాస్ రాడ్, స్టాండ్. కెమికల్స్ ఏం కావాలి అంటే స్టాండర్డ్ ఐరన్ సొల్యూషన్ కావాలి. సో ఈ స్టాండర్డ్ ఐరన్ సొల్యూషన్ని ఎలా తయారు చేస్తారు అంటే 0.1726 grams ఆఫ్ ఫెర్రిక్ అమోనియం సల్ఫేట్ని తీసుకుంటారు. దీని వచ్చేసి 10 ml ఆఫ్ 0.1 N H2SO4 అండ్ సఫిషియంట్ వాటర్. 10 ml వచ్చేసి H2SO4 యాడ్ చేస్తారు. దాని నార్మాలిటీ ఎంత ఉండాలంటే 0.1 ఉండాలి. అలాగే వాటర్ను వచ్చేసి కావలసినంత యాడ్ చేసుకోవాలంటే మొత్తం ఇక్కడ తీసుకున్న అంత సొల్యూషన్ 1 లీటర్ వరకు మనకి తయారవ్వాలన్నమాట. సో అంత వాటర్ని మనం యాడ్ చేసుకొని కలిపి పెట్టుకుంటాం. దీన్ని స్టాండర్డ్ ఐరన్ సొల్యూషన్ అంటారు. ఇప్పుడు 0.1 నార్మాలిటీ ఉండే H2SO4 సొల్యూషన్ని ఎలా తయారు చేస్తారు అంటే 4.904 grams ఆఫ్ H2SO4ని 1000 ml వాటర్లో డిజాల్వ్ చేస్తే ఇది తయారైపోతుంది అనమాట. నెక్స్ట్ 20% ఐరన్ ఫ్రీ సిట్రిక్ యాసిడ్ని తీసుకోవాలి. అలాగే థయోగ్లైకోలిక్ యాసిడ్ని తీసుకోవాలి. నెక్స్ట్ అమోనియా సొల్యూషన్ని తీసుకోవాలి. ఇవి మనకు కావాల్సిన కెమికల్స్. నెక్స్ట్ ప్రిన్సిపల్ అంటే ఈ కెమికల్ రియాక్షన్ మనం పర్ఫామ్ చేసేటప్పుడు లోపల జరిగే టోటల్ రియాక్షన్ ఏంటి అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. అంటే టెస్ట్ సొల్యూషన్ని, స్టాండర్డ్ సొల్యూషన్ని ప్రిపేర్ చేస్తాము, దాంట్లో కెమికల్స్ యాడ్ చేస్తాము, టెస్ట్ ప్రిపేర్ చేస్తాము కదా. సో అప్పుడు దాని లోపల ఎలాంటి చేంజెస్ జరుగుతాయి, ఏం అవుట్పుట్ వస్తుంది అనేది ఇక్కడ మనకి తెలుస్తుంది ప్రిన్సిపల్లో. ఈ టెస్ట్ అనేది దేని మీద డిపెండ్ అయ్యి జరుగుతుంది అంటే ఫెర్రస్ ఐరన్, అంటే మనం ఏదైతే దీంట్లో ఇంప్యూరిటీ ఐరన్ ఉంటుందో ఆ ఐరన్కి అలాగే మనం యాడ్ చేసిన థియోగ్లైకోలిక్ యాసిడ్కి మధ్యలో టెస్ట్ అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ అమోనియా, ఇక్కడ వీటితో పాటు అమోనియా సొల్యూషన్ అనేది ఇక్కడ మస్ట్ అండ్ షుడ్గా యాడ్ చేయాలన్నమాట. సో దాని ప్రజెన్స్లో ఈ రియాక్షన్ అనేది జరుగుతుంది. ఈ రియాక్షన్ జరిగేటప్పుడు అంటే మొత్తం ఈ సొల్యూషన్కి ఉండే కలర్ ఏంటంటే పేల్ పింక్ కలర్ ఉంటుందన్నమాట. పేల్ పింక్ కలర్ అనేది రియాక్షన్ జరిగిన తర్వాత ఎలా టర్న్ అవుతుందంటే డీప్ రెడిష్ పర్పుల్ కలర్కి టర్న్ అవుతుంది. నెక్స్ట్ ఫెర్రిక్ అయాన్ ఈజ్ రెడ్యూస్ టు ఫెర్రస్ అయాన్. అసలు ఇక్కడ జరిగే రియాక్షన్ ఏంటంటే ఫెర్రిక్ అంటే Fe+3 అయాన్ ఉంటుంది కదా, ఈ Fe+3 అనేది ఫెర్రస్ అయాన్ అంటే Fe+2గా రెడ్యూస్ అవుతుంది. అలా రెడ్యూస్ చేసేదానికి యూజ్ అయ్యే కెమికల్ ఏంటి అంటే థియోగ్లైకోలిక్ యాసిడ్ అనేది హెల్ప్ అవుతుంది అన్నమాట. ఇక్కడ రియాక్షన్ జరిగిన తర్వాత మనకి ఫామ్ అయ్యే కాంపౌండ్ ఏంటి అంటే ఫెర్రస్ థియోగ్లైకోలేట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం యూజ్ చేసిన కెమికల్ ఏమో స్టాండర్డ్ సొల్యూషన్ అంటే దట్ మీన్స్ ఫెర్రిక్ అమోనియం సల్ఫేట్ని యూజ్ చేసాము. ఈ ఫెర్రిక్ అమోనియం సల్ఫేట్లో అమోనియం సల్ఫేట్ అనేది రిమూవ్ అయిపోయి అలాగే ఫెర్రిక్ అనేది ఫెర్రస్గా కన్వర్ట్ అయిపోయి ఫెర్రస్ థియోగ్లైకోలేట్ అనేది మాత్రం ఇక్కడ ఫామ్ అవుతుంది కాంపౌండ్. నెక్స్ట్ వచ్చేసి సిట్రిక్ యాసిడ్ యాడ్ చేస్తున్నాం కదా 20%. ఈ సిట్రిక్ యాసిడ్ వచ్చేసి సాల్యుబుల్ కాంప్లెక్స్ని ఫామ్ చేస్తుంది అనమాట. దాంట్లో ఉండే ఐరన్తో ఏదైతే మనం శాంపిల్ తీసుకున్నామో ఆ శాంపిల్లో ఉండే ఇంప్యూరిటీ ఐరన్తో సిట్రిక్ యాసిడ్ వచ్చేసి సాల్యుబుల్ కాంప్లెక్స్ని ఫామ్ చేస్తుంది. సాల్యుబుల్ కాంప్లెక్స్ అంటే కరిగిపోగలిగిన కాంప్లెక్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఈ కాంప్లెక్స్ ఫామ్ అవ్వడం వల్ల ప్రెసిపిటేషన్ జరగకుండా ఇది ప్రివెంట్ చేస్తుంది. ప్రెసిపిటేషన్ ఫామ్ అయితే అప్పుడు జరిగే రియాక్షన్ ఏంటి అంటే ఫెర్రస్ హైడ్రాక్సైడ్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ ఉండే ఈ ఫెర్రస్ థియోగ్లైకోలేట్ అనేది యాడ్ అవ్వకుండా ఈ థియోగ్లైకోలేట్ బదులుగా హైడ్రాక్సైడ్ అంటే అమోనియా సొల్యూషన్ యాడ్ చేస్తున్నాం కదా, దాంట్లో ఉండే హైడ్రాక్సైడ్ అనేది ఈ ఫెర్రస్ అయాన్కి అటాచ్ అవుతుంది. ఇది జరగకుండా ప్రివెంట్ చేసేది వచ్చేసి ఈ సిట్రిక్ యాసిడ్ అనమాట. నెక్స్ట్ ఫెర్రస్ థియోగ్లైకోలేట్ ఈజ్ కలర్లెస్ ఇన్ న్యాచురల్ ఆర్ యాసిడ్ సొల్యూషన్స్. ఇక్కడ మనకి తయారైన ఈ ఫెర్రస్ థియోగ్లైకోలేట్ అనే సొల్యూషన్ ఉంటుంది కదా, వచ్చే ప్రోడక్ట్, ఈ ప్రోడక్ట్ ఎలా ఉంటుంది అంటే కలర్లెస్గా ఉంటుంది న్యాచురల్గా, అలాగే న్యూట్రల్
ఆల్మోస్ట్ ఇది న్యూట్రల్ ఉండొచ్చు, లేదంటే స్లైట్లీ అసిడిక్ ఉండొచ్చు అనమాట. అంటే కొంచెం అసిడిక్ బిహేవియర్ ఉండొచ్చు, లేదంటే కంప్లీట్లీ న్యూట్రల్ అయినా ఉండొచ్చు అనమాట. ఇది విషయం. సో ఇక్కడ ఈ రెడిష్ కలర్ అనేది వస్తుంది కదా, ఆ కలర్ అనేది ఎప్పుడు డెవలప్ అవుతుంది అంటే ఓన్లీ ఆల్కాలీ ఉన్నప్పుడు. ఆల్కాలీ అంటే బేస్, ఏదైతే మనం అమోనియం హైడ్రాక్సైడ్ యాడ్ చేస్తున్నామో అది. సో అమోనియం హైడ్రాక్సైడ్ యాడ్ చేసినప్పుడు మాత్రమే ఈ కలర్ అనేది డెవలప్ అవుతుంది. అలాగే ఈ కలర్ ఏదైతే ఫామ్ అవుతుందో అది వచ్చేసి ఎయిర్ లేనప్పుడు, అంటే కొంచెం కూడా గాలి తగలకుండా ఉన్నప్పుడు ఆ కలర్ అలాగే ఉంటుంది. గాలి పొరపాటున కొంచెం తగిలినా సరే ఆ కలర్ అనేది ఫేడ్ అవుట్ అయిపోతుంది అన్నమాట. ఎందుకంటే ఆక్సిడేషన్ జరుగుతుంది అక్కడ. ఫెర్రస్ అయాన్ కదా మనకు ఉండేది, అంటే ఫెర్రస్ ఉంటుంది కదా, అది వచ్చేసి గాలి తగిలినప్పుడు గాలిలోని ఆక్సిజన్ని తీసుకుని మళ్ళీ ఫెర్రిక్గా కన్వర్ట్ అయిపోతుంది. సో దానివల్ల కలర్ అనేది ఫేడ్ అవుట్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ ఇందుకోసం మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా కంపేర్ చేయాల్సి వచ్చినప్పుడు, అంటే టెస్ట్ సొల్యూషన్ని స్టాండర్డ్ సొల్యూషన్ని టర్బిడిటీని కంపేర్ చేయాల్సి వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా మనం కంపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కొంచెం టైం తీసుకున్నా సరే అప్పుడు కలర్ అనేది ఫుల్ చేంజ్ అయిపోయి ఉంటుంది, కాబట్టి ఇమ్మీడియట్గా మనం అయితే కంపేర్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ సో ఈ ఫెర్రిక్ అయాన్కి మనం థియోగ్లైకోలిక్ యాసిడ్ కలిపినప్పుడు అది ఫెర్రస్గా కన్వర్ట్ అవుతుంది. అంటే ఇక్కడ త్రీ ఎలక్ట్రాన్స్ అనేవి డెఫిషియెంట్ ఉన్నాయి. ఈ 3 ఎలక్ట్రాన్స్లోకి ఒక ఎలక్ట్రాన్ వచ్చేసి ఇది డొనేట్ చేస్తుంది అనమాట. సో ఒక ఎలక్ట్రాన్ ఇది డొనేట్ చేసినప్పుడు అది వచ్చేసి Fe+2గా కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ ఇది ఎక్కడి నుంచి ఎలక్ట్రాన్ని డొనేట్ చేస్తుంది అంటే ఒక హైడ్రోజన్ అనేది ఇక్కడ నుంచి రిమూవ్ అయిపోతుంది. ఈ హైడ్రోజన్ రిమూవ్ అయిపోయి SHగా కన్వర్ట్ అవుతుంది అనమాట. సో ఒక హైడ్రోజన్ వెళ్ళిపోయినప్పుడు దానికి సంబంధించిన ఎలక్ట్రాన్ని దీనికి డొనేట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనం 2 తీసుకున్నాం కదా, 2 మోల్స్, అలాగే ఇవి కూడా 2 తీసుకున్నాం కదా, కాబట్టి ఐరన్కి మొత్తం 2 ఎలక్ట్రాన్స్ అనేవి నీడెడ్ ఉంటాయి అన్నమాట. ఆ 2 ఎలక్ట్రాన్స్ని ఇవి డొనేట్ చేస్తాయి. సో ఇక్కడ మనం చూసినప్పుడు Fe+2 ఉంది, అలాగే SCH2, ఈ CH2, అలాగే COOH, ఈ COOH అనేది ఇక్కడికి కన్వర్ట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి 2 ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తుందని చెప్పాను కదా, ఆ 2 ఎలక్ట్రాన్స్ అనేవి సపరేట్ అయిపోయినప్పుడు 2H+గా ఈ విధంగా సపరేట్ అయిపోతుంది. ఒక ఎలక్ట్రాన్ అనేది సల్ఫర్ నుంచి సపరేట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఈ కంప్లీట్ రియాక్షన్ని మనం చూసినప్పుడు ఇక్కడ ఫామ్ అయ్యే కాంప్లెక్స్ కాంపౌండ్ ఏదైతే ఫెర్రస్ థియోగ్లైకోలేట్ ఉంటుందో అది ఎలా ఫామ్ అవుతుంది అనేది ఒకసారి చూసినట్లయితే Fe+3 అనేది దీంతో రియాక్ట్ అయినప్పుడు ఇక్కడ వచ్చేసి SH, అంటే ఇక్కడ ఇక్కడ నుంచి ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ నుంచి ఒక ఎలక్ట్రాన్ వెళ్ళిపోతుంది కదా, ఇక్కడ మనం చూడొచ్చు ఇవి 2 H2లు ఉన్నాయి, ఇక్కడ ఒక CH2, ఇక్కడ ఒక CH2, అలాగే 2 SHలు ఉన్నాయి, ఇక్కడ ఒక SH, ఇక్కడ ఒక SH ఉంటుంది. అలాగే COOHలు కూడా 2 ఉన్నాయి, ఇక్కడ ఒక COO, అలాగే ఇక్కడ ఒక COO. సో ఈ విధంగా మనకి ఫెర్రస్ థియోగ్లైకోలేట్ అనేది ఒక కోఆర్డినేట్ కాంప్లెక్స్ కాంపౌండ్గా ఫామ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ప్రొసీజర్ దగ్గరకు వచ్చేసరికి టెస్ట్ సొల్యూషన్ని, స్టాండర్డ్ సొల్యూషన్ని యాజ్ యూజువల్గా మనం నెస్లర్ సిలిండర్ని తీసుకుంటాము. 50 ml మెజర్మెంట్ ఉండే 2 నెస్లర్ సిలిండర్స్ని తీసుకుంటాం. సో ఒకదాన్ని టెస్ట్గా లేబుల్ చేసుకోవాలి, ఇంకొక దాన్ని స్టాండర్డ్గా లేబుల్ చేసుకోవాలి. సో టెస్ట్గా లేబుల్ చేసుకున్న నెస్లర్ సిలిండర్లోకి ఏం యాడ్ చేయాలి అంటే స్పెసిఫిక్ క్వాంటిటీ ఆఫ్, అంటే ఏదైతే మనం శాంపిల్ని టెస్ట్ చేయాలనుకుంటున్నామో ఆ శాంపిల్ని తీసుకొని దాంట్లోకి వాటర్ కలుపుతూ 20 ml వచ్చేంత వరకు వాటర్ని యాడ్ చేయాలి. ఆ తర్వాత 2 ml వచ్చేసి ఐరన్ ఫ్రీ సిట్రిక్ యాసిడ్ సొల్యూషన్ని యాడ్ చేస్తాము. అలాగే 0.1 ml వచ్చేసి 0.1 ml థియోగ్లైకోలిక్ యాసిడ్ని మిక్స్ చేస్తాము. ఈ మొత్తం మిక్చర్కి ఏంటంటే ఆల్కలైన్ చేయాలి, అంటే బేస్ని యాడ్ చేయాలన్నమాట. సో ఆల్కలైన్ మీడియంలోనే మనకి కలర్ అనేది డెవలప్ అవుతుంది కాబట్టి, సో అందుకోసం అమోనియా సొల్యూషన్ యాడ్ చేసిన తర్వాత మొత్తానికి మళ్ళీ వాటర్ కలుపుతూ 50 ml మార్క్ వచ్చేంత వరకు కలిపేసుకోవాలన్నమాట. అలా కలిపేసుకున్న తర్వాత దాన్ని ఒక 5 minutes వరకు వదిలేయాలి. నెక్స్ట్ స్టాండర్డ్ సొల్యూషన్కి వచ్చేసి సేమ్ మనం ఫస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్న డైల్యూటెడ్ ఐరన్ సొల్యూషన్ ఉంటుంది కదా, స్టాండర్డ్ సొల్యూషన్. సో దీన్ని 2 ml తీసుకోవాలి. ఈ 2 mlని వచ్చేసి
సిలిండర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో దీనికి వాటర్ని కలుపుతూ 20 ml మార్క్ వచ్చేంత వరకు వాటర్ని కలపాలన్నమాట. దాని తర్వాత మళ్ళీ 2 ml వచ్చేసి సిట్రిక్ యాసిడ్ని తీసుకుంటాము. అలాగే 0.1 ml థియోగ్లైకోలిక్ యాసిడ్ని తీసుకుంటాము. సో నెక్స్ట్ మళ్ళీ సేమ్ అమ్మోనియం హైడ్రాక్సైడ్ అంటే అమ్మోనియా సొల్యూషన్ని యాడ్ చేసి ఆల్కలైన్ అయ్యేలాగా చేస్తామన్నమాట, అంటే బేస్ లాగా కన్వర్ట్ అవ్వడానికి. సో మొత్తం దీనికి మళ్ళీ ఒక 50 ml మార్క్ వరకు, అంటే మొత్తం నెస్లర్ సిలిండర్ కంప్లీట్గా ఫిల్ అయ్యేంత వరకు వాటర్ని కలుపుతూ మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 minutes వరకు దాన్ని వదిలేస్తాం. ఇప్పుడు వచ్చేసి ఈ టెస్ట్ సొల్యూషన్కి అలాగే స్టాండర్డ్ సొల్యూషన్కి రెండిటికి కంపేర్ చేసుకోవాలన్నమాట. దేంట్లో టర్బిడిటీ అనేది ఎక్కువగా ఉంది, దేంట్లో టర్బిడిటీ అనేది ఎక్కువగా కనిపిస్తే దాన్ని మనం మార్క్ చేసి పెట్టుకోవాలి. ఇన్ కేస్ స్టాండర్డ్ సొల్యూషన్ కనుక టెస్ట్ సొల్యూషన్ కంటే ఎక్కువ టర్బిడిటీ కనుక ఉంటే, అంటే టెస్ట్ సొల్యూషన్ అంటే టెస్ట్ సొల్యూషన్ టర్బిడిటీ స్టాండర్డ్ కంటే తక్కువ ఉంటే కనుక ఈ టెస్ట్ రిజల్ట్ పాస్ అయినట్లు అనమాట. అంటే అక్కడ ఉండాల్సిన లిమిట్ కంటే తక్కువ ఉంది కాబట్టి ఏమీ ప్రాబ్లం ఉండదు. అలా కాకుండా స్టాండర్డ్ సొల్యూషన్ కంటే కూడా టెస్ట్ సొల్యూషన్ టర్బిడిటీ అనేది ఎక్కువ ఉంది అంటే లిమిట్ కంటే కూడా ఎక్కువ ఐరన్ ఇంప్యూరిటీస్ అనేవి అక్కడ మనం తీసుకున్న శాంపిల్లో మిక్స్ అయి ఉన్నాయి కాబట్టి సో అది టెస్ట్ ఫెయిల్ అయినట్లుగా కన్సిడర్ చేస్తాం. సో ఇది వచ్చేసి ఐరన్ టెస్ట్ అన్నమాట.